రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్, ఇక మన ఇటు ఆర్జీవి గారి వ్యూహం సినిమా ఇవాళ రిలీజ్ అయింది సార్. మరి ఇందులో చంద్రబాబు గారిని ఏ విధంగా చూపించారు, పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూపించారు, జగన్ గారిని ఏ విధంగా చూపించారు, మీరు చూసారు కదా సార్ సినిమా, ఎలా ఉంది మీ రివ్యూ అండి సార్ సినిమా? అవి ఇప్పుడు సినిమా క్రిటికల్ అదే పెద్ద వైసీపీకి అడ్వాంటేజ్ కన్నా కూడా ఒక ఎనర్జెటిక్ కామెడీ పీస్. ఇప్పుడు నేను వ్యతిరేకం, చంద్రబాబుకు వ్యతిరేకమే, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ అట్ ది సేమ్ టైం రాజకీయ విమర్శ చేసేటప్పుడు ఒక ఒక పద్ధతిలో చేయాలి. అది ప్రజలు కూడా అమ్మా భలే చెప్పాడే, భలే నిజం చెప్పాడే, నిజం చెప్పినట్టు ఉండాలి. ఏదో సెటైర్గాను కామెడీగా పిచ్చివాగుడులాగాను జబర్దస్త్ కామెడీలాగా ఉండకూడదు కదా. జబర్దస్త్ కామెడీలాగా సినిమా చేస్తే సినిమా ఎందుకు అదే జబర్దస్త్ పిచ్చి అంటే అతని మెంటల్ అంతా కనబడుతుంది ఆ సినిమా. దీంట్లో ఎక్కడ ఒక పాత్రకు తగ్గ కథ, చరిత్ర, క్యారికేచర్ పెట్టినప్పుడు ఒకటి ఉందమ్మా. క్యారికేచర్ పెట్టినప్పుడు నువ్వు ఖచ్చితమైన ఆధారాలతో చేయాలి. నీ ఊహాగనంగా చెప్తే అది కామెడీ అయిపోద్ది, ఊహాజనితంగా చెప్తే కామెడీ కాదు. ఆధారాలతోటి ఇలా జరిగింది దాని మీద నువ్వు అంటే పర్వాలా, నువ్వు ఇష్టం వచ్చిన దానివల్ల ఏం ప్రయోజనం లేదు. కానీ సినిమా వల్ల ఆడియన్స్కి ప్రయోజనం లేదు, పార్టీకి ప్రయోజనం లేదు. ఏదో తీసాడంతే. అది అసలు ఎక్కడ ఏ సన్నివేశము, ఏ పాత్ర ఆకట్టుకున్నట్లేదు. విమర్శలు ఉన్నాయి, విమర్శలకు సినిమా ఎందుకని? ఇలాంటి వ్యూహం లాంటి విమర్శలు చేసేటప్పుడు సినిమా ఎందుకు? ప్రెస్ మీట్లు, మీటింగ్లు చాలు కదా. ఇక్కడ సినిమా అన్నప్పుడు దానికి దృశ్యము. ఇప్పుడు యాత్ర తీసాడు, పర్పస్ఫుల్గా తీసాడు. యాత్ర 2 తీసాడు, పర్పస్ఫుల్గా తీసాడు. ఒక కథ కనబడుతుంది, జరిగిన విషయాలు సాక్ష్యాధారాలతో ఉన్నాయి, ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో ఆయన యొక్క వైఎస్ఆర్ గారి ఔన్నత్యము, జగన్ పోరాటము, వాస్తవాలు ఇవన్నీ ప్రజలు చూసింది. వాటిని వాస్తవాలతో కరెక్ట్గా చెప్పాడు. అది డైరెక్షన్ అంటే, అది కథ. ఇది ఒక చిల్లర డైరెక్షన్, చిల్లర మెంటల్ ఇదంతా కనబడుతుంది. పెద్ద ఇంపాక్ట్ లేదు, ఏం లేదు. అంటే సార్, ఈ సినిమాని ఆపడానికి లోకేష్ గారు, టీడీపీ చాలా ప్రయత్నించింది, చాలా పోస్ట్పోన్లు అవుతూ మరి ఇవాళ రిలీజ్ అయింది. సో ఇంత ఆపేంత సర్కంలో ఉందంటారా? అదే అసలు కేసు వేయకుండా ఉంటే అసలు ఈ సినిమాకి ఓపెనింగ్స్ కూడా ఉండేవి కావు, అలా వచ్చి వెళ్ళేది. ఈ లోకేష్ చేసిన తప్పేంటంటే ఏదో కంగారు పడిపోయి ఏదో నిజాలు వచ్చేస్తే బయటకు వచ్చేస్తే మన బతుకులు పోతాయని కంగారు పడి కేసులు గీసేసి దానికి ఒక ఇంపాక్ట్ తీసుకొచ్చాడు. జనాలందరికీ కూడా వ్యూహం చూడాలి, ఏంటో లోకేష్ కేసు వేసాడు, ఏముందో దాంట్లో అని పెద్ద ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు. అసలు అది పట్టించుకోవడం వదిలేసి ఉంటే ఇగో మన రాజధాని ఈ రాజధానిలాగా అలా వచ్చేది పోయేది, ఎవరు పట్టించుకునే సినిమా అయ్యేది కాదు. ఇప్పుడు అనవసరంగా లోకేష్ వల్ల ఇప్పుడు నువ్వు కూడా ఆ సినిమా గురించి అడగడం లేదా అడిగేవాడు కాదు. అది అట్లా వచ్చి వెళ్ళిపోయింది, రాజధాని ఎట్లా వచ్చి వెళ్ళిపోయింది, ఇలా ఒక ఫ్యాంప్లెట్ సినిమాగా వెళ్ళిపోయింది, ఎవరు పట్టించుకునేవాడు కాదు. లోకేష్ చేసిన తప్పదే. ఈ సినిమా వల్ల ఎటువంటి ఎలక్షన్స్ పరంగా ఇంపాక్ట్ అయితే ఎలక్షన్ ప్రకారంగా ఈ సినిమాలు చూసి ఓట్లు మనసు మార్చుకునేవాడు ఎవడు ఉండడమ్మా. ఈ సినిమాను చూసి ఇప్పుడు వైసీపీ వాడు వైఎస్పీకి వేస్తాడు, తెలుగుదేశం వాడు తెలుగుదేశానికి వేస్తాడు. మధ్యలో డెసిషన్ ఫ్యాక్టర్ ఎవరంటే ఒక 20% కొత్త ఓటర్స్, మరొక 20% మంది తటస్థమైన ఓటర్స్, న్యూట్రల్ ఓటర్స్. వీళ్ళు డిసైడ్ చేసి వీళ్ళు ఎవరు కూడా ఈ సినిమాని బట్టి నిర్ణయాలు మార్చుకోరు. ఈ చెత్త సినిమాని బట్టి ఒకవేళ చూసినా సరదాగా నవ్వుకునో, లేకపోతే తలకరిపి అనుకునో, లేకపోతే కొంచెం ఎంజాయ్ చేసి సెటైర్ ఎంజాయ్ చేసి వెళ్ళేవాడు తప్పితే ఈ సినిమాని బట్టి అభిప్రాయాన్ని మార్చుకుని ఎవరికి ఓటేయాలి అని ఓటర్ని ప్రభావితం చేసేంత విషయం కాదు ఈ సినిమా. అసలు ఆ విషయం అంత ప్రభావితం చేయగలిగే శక్తి ఈ మ్యాటర్లో లేదు, తీసిన విధానం లేదు, చెప్పిన విధానం లేదు. మళ్ళీ దీనికి కంటిన్యూషన్గా మరి శబదం మూవీ కూడా నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది సార్. మరి అది ఎలా ఉంటుంది? ఏమిటి శబదం?
అదే ఏముంది అతను రామగోపాల్ వర్మ తెక్కంతా ఉంటుంది, తెక్క చెత్త అంతా ఉంటుంది. అది ఒక సినిమాగా అతను ఏది పొలిటికల్ సినిమా ఏది ఒక లక్ష్మీ ఎన్టీఆర్ తప్పితే కాస్త అది కాస్త ఒరిజినల్ విషయాలతోటి కాస్త ధైర్యంగా చెప్పాడు. మిగతా అన్నీ అతను తీసి చేయి కూడా రంగా సినిమా అన్నీ ఏమి ఇంపాక్ట్ ఉండగలిగింది, ఏదో గాలి సోదిలాగా అనిపిస్తుంది. సార్ పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా కామెడీ లాగా చూపించారా సార్? అది చాలామంది అవును కామెడీనే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కామెడీగానే ఉన్నాడు కదా, కామెడీ పీసే కదా. ఇప్పుడు కేఏ పాల్కి అన్నయ్యలాగా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో. ఏం మాట్లాడుతున్నాడో ఎందుకు మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఆయన అనేసాడు కదా, హరిరామ్ జోగే గారు అనేసరికి. అంటే ఒక నాయకుడికి, అది పవన్ కళ్యాణ్ అయినా ఇంకొకళ్ళైనా ఒక నాయకుడికి ప్రజల్లో ఒక స్థిరమైన నాయకుడి మీద అభిప్రాయం ఏర్పడాలి. ఈ నాయకుడు, ఈ పార్టీ సిద్ధాంతం, ఈ పార్టీ నాయకుడు ఒక మాట అంటే ఆ మాట కట్టుబడి ఉంటాడు, ఆ మాట కోసం 600 నిలబడతాడు, పోరాడతాడు, తన సిద్ధాంతం ఇది అని ప్రజల్లో ఒక అభిప్రాయం కల్పించాలి. నిలకడగలిగిన మనిషి అని చెప్పి ఈ విషయంలో అలా ప్రజలకు నమ్మకం కలిగించడంలో కానీ, ప్రజలకు ఒక ఇది మీద ఒక గౌరవమైన రాజకీయ నాయకుడు, ఒక పార్టీ వ్యవస్థాపకుడు, ప్రజానాయకుడు అన్న ఇమేజ్ కల్పించడానికి ఇతని బిహేవియర్ టోటల్గా రివర్స్లో ఉంది. అతను కాపులందరూ కలిసి నాకు ఓటేస్తే నేను గెలుస్తాను, కాపు ముఖ్యమంత్రి ఇంతవరకు అవ్వలేదు, కాపులు నాకు ఓటేయాలి అని అంటాడు ఒకసారి. ఇంకోసారి ఏమో నేను రాజకీయాలు కాపులు మాట్లాడిన కుల రాజకీయాలు చేయను అంటాడు. ఒకసారి మీరందరూ 35 మంది 30 సీట్లు ఇచ్చుంటే ఈ పార్టీకి సీఎం అయ్యేవాడిని, ఇవ్వలేదు కనుక మన సీఎం అయ్యే అర్హత లేదు అని తనే అంటాడు. మళ్ళీ ఇంకోసారి నేనే సీఎం అని అంటాడు. అసలు నిలకడ లేని. ఒకసారి చంద్రబాబుని, లోకేష్ని బూతులు తిడతాడు. మీరు నా తల్లిని తిట్టారు, మిమ్మల్ని అంతు చూస్తాను, మిమ్మల్ని తరిమి కొట్టేదాకా ఇద్దరు పోలని ఆవేశంగా ఊగిపోతూ మాట్లాడతాడు. ఇంకోసారి చంద్రబాబు లాంటి గొప్పోడు లేడు అంటాడు. అసలు ఎట్లా ప్రజలు వెనకాల నేను ఎలా ఫాలో అవుతారు? నేను నిలకడలేని మనిషి ఇప్పుడు ఏం మాట్లాడతారు? మాట్లాడేది గుర్తుండదా? లేకపోతే ఎప్పటికప్పుడు ఆలోచన లేకుండా ఆవేశంగా వాగేసే బాపత. ఇప్పుడు అతను ఏదో ఆవేశంగా వాగేసి తొక్కుతాను పూడుస్తానంటే ఏ భాష నవ్వుకుంటున్నారు. రాజకీయాల్లో తొక్కటాలు పూడ్చటాలు ఉండవు, ఓడటాలు గెలవటాలు ఉంటాయి. తొక్కితే ఏం తొక్కుతావు అని నువ్వేమిటి అని అంటావు సీఎంని. సీఎం నువ్వు 2 సీట్లు ఓడిపోయినాడు, అతను 50 సీట్లు గెలిచినాడు. అతనితో నీ స్థాయి ఏంటి అని అడుగుతావు. నీ స్థాయి ఏంటి? మాట్లాడేటప్పుడు విచక్షణతోడుగా ప్రజల్ని ఆకర్షించి ప్రజల్ని పెంచుకొని, ఇదిగో నా ఆవేశం కాదు, నేను ఆవేశంగా మాట్లాడుతూ ఇదిగో నేను వస్తే ఇది చేయగలను, చేస్తాను అని చెప్పను. అది చెప్పడం ఎంతసేపు? బట్టలు ఉడదీస్తా, నిక్కర్లు ఉడదీస్తా, కడ్రాయితో కూర్చోబెడతా, మోకాళ్ళ మీద నడిపిస్తా. ఎందుకని నీకు ఓటేయాలి? ప్రజలు ఎందుకు ఓటేయాలా? ఈ అరాచకం నువ్వు చేయటానిక? పిచ్చి మాట్లాడేటప్పుడు కానీ రాజకీయ నాయకతను ఈజ్ అ టోటల్ డిజాస్టర్స్ పొలిటికల్ లీడర్. పార్టీ నాయకుడిగా కానీ, రాజకీయవేత్తగా కానీ, ప్రజానాయకుడిగా కానీ ఈజ్ డిజాస్టర్ ఫెయిల్యూర్. ఇక ఈ సినిమా అయిన తర్వాత, ఎలక్షన్స్ అయిన తర్వాత ఆయన హ్యాపీగా సినిమాలు మానుకుని రాజకీయాలు మానుకొని సినిమాలు చేసుకుంటే బెటర్. సినిమాగా ఓకే, సినిమా హీరోగా నేను కూడా అభిమానిస్తాను. చాలా న్యాచురల్ హీరోగా జమ్మని ఉంటుంది. మన ఇంటి పక్కన మన ఇంటి మనిషి అన్నట్టు ఉంటాడు, ఫ్యామిలీగా ఉంటాడు, పర్ఫార్మెన్స్ చాలా ఈజీగా ఉంటుంది. హీరోగా నా అంటాడు కూడా. పొలిటీషియన్గా ఈజ్ అ డిజాస్టర్స్, అసలు ఈ పనికి రాడు. అందుకని ఈ సినిమా తర్వాత ఈ ఎలక్షన్స్ అయిపోయినాక ఆయన శుభ్రంగా రాజకీయాలకు దండం పెట్టి తన సినిమాలు తను చేసుకుంటే కాస్త ఆ సినిమాలు సక్సెస్ఫుల్ వాటి మీద ఉంటాయి. వీటి వల్ల పోతే అది కూడా పోతుంది. అది